మొత్తము ఒక కొలిక్కి వచ్చింది. 2014లో రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన వెలుగొండ ప్రాజెక్టు మీద 1460 కోట్లు 2014 నుంచి 19 వరకు ఖర్చు పెట్టడం జరిగిందన్న. 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల్లో కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. మీరు కావాలంటే అధికారుల కాడ డేటా తీసుకోండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేది తీసుకోండి, ఇస్తారు మీకు సమాచారము. 900 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును భ్రష్టు పట్టించారు. మొదటి టన్నల్ నుంచి ఆడిట్లు కొట్టి వేస్ట్ మొత్తం లోపల పోసేసి మిషన్లు పక్కన పెట్టేసి ఇవాళ అదే టన్నల్ బోరింగ్ మిషన్ ద్వారా దిగిన 2 టన్నల్ ఇవాళ కంప్లీట్ అయ్యి ఇవాళ కొన్ని వేల టీఎంసీలు సముద్రంలో వృధా కలిసిపోతా ఉంటే ఆ నీటిని మనం మలుపునే వాళ్ళని ఈరోజు కంప్లీట్ చేసి ఉంటే కంప్లీట్ కాని ప్రాజెక్ట్ ని మీరు కంప్లీట్ అయినారని చెప్పి కంప్లీట్ చేసినారని చెప్పి సంబరాలు చేసుకున్నారు. నిర్వాసితులకు రూపాయి డబ్బులు ఇవ్వకుండా నిర్వాసితులను బంధించి జాతికి అంకితం చేసినారు. వెలుగొండ ప్రాజెక్ట్ ని పైలాన్ కట్టుకొని పండగ చేసుకున్నారు. ఈ మన ప్రాంత ప్రజలు మోసం చేసినప్పుడు మీరంతా ఖచ్చితంగా ప్రశ్నించి ఉండాల్సిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఈ వెలుగొండ విషయంలో గాని, మద్యం విషయంలో గాని, ఇసుక విషయంలో గాని, ల్యాండ్ వాటర్ విషయంలో గాని మీకు ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు అవగాహన లేకుండా ఉండిండొచ్చు ఈ ప్రాంతంలో. ఇప్పుడు వాటన్నిటిని సరిదిద్ది సక్రమమైన పరిపాలన అందిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. కొంచెము మీ తప్పుదారి పట్టించే వాళ్ళ మాటలు విశ్వసించి ఇట్లా మీకున్న విశ్వసనీయతను కోల్పోవద్దని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.